నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ శివ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పేరు మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే ఒక మంచి టాపిక్ని పట్టుకొచ్చిన. సో మీరు యూట్యూబర్స్ అయితే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియో లెంత్ అనేది ఎంత ఉండాలి? సో 8 నిమిషాలు ఉండాలా, 10 నిమిషాలు ఉండాలా, 3 నిమిషాలు ఉండాలా, 4 నిమిషాలు ఉండాలా? సో దీనివల్ల లాభం ఏంటి మనకు అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పని అయితే గట్టిగా గుద్దండి. సో దానివల్ల నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో లెట్స్ గో. ఫ్రెండ్స్, నార్మల్గా చూసుకుంటే యూట్యూబ్లో ఎన్నో రకాల యూట్యూబర్స్ ఉంటారు. సో కొందరు టెక్ వీడియోస్ చేస్తుంటారు, కొందరు ట్రావెల్ వీడియోస్ చేస్తుంటారు, కొందరు వ్లాగ్స్ చేస్తుంటారు, కొందరు కుకింగ్ ఛానల్స్ పెట్టుకుంటారు, కొందరు ట్యుటోరియల్ వీడియోస్ చేస్తుంటారు. సో ఇట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకమైన వీడియో అయితే చేస్తుంటారు. సో వాళ్ళు లెంత్ అనేది వాళ్ళ కంటెంట్కి బట్టి వస్తుందన్నమాట. కొందరు అయితే ట్రావెల్ చూసుకుంటే ఒక 10 నుంచి 20 నిమిషాలు 30 నిమిషాలు ఉంటుంది. తర్వాత కుకింగ్ చూసుకుంటే మాక్సిమం 10 to 12 మినిట్స్ ఉంటుంది. తర్వాత టెక్ వీడియోస్ చూసుకుంటే ఒకసారి 3 మినిట్స్ ఉండొచ్చు, ఒకసారి 10 మినిట్స్ ఉండొచ్చు. సో అది డిపెండ్స్ ఆన్ కంటెంట్ అనమాట వాళ్ళు చేసే వీడియో. తర్వాత ఇంకొకటి ట్యూటోరియల్ చూసుకుంటే వాళ్ళది 1 hour 2 hours కూడా ఉండొచ్చు అనమాట. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్కి ఒక్కొక్క వీడియో లెంత్ అనేది ఉంటుంది. సో వాళ్ళు అలాగే మెయింటైన్ చేస్తుంటారు. సో జనరల్గా చూసుకుంటే యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసే వీడియో లెంత్ అనేది మినిమం 8 minutes ఉంటే బాగుంటుంది ఇప్పుడు. సో అది మానిటైజేషన్ ముందు కానివ్వండి, మానిటైజేషన్ అప్రూవ్ అయిన తర్వాత కానివ్వండి. సో మీరు ఎప్పుడైనా ఒక వీడియోని 6 to 7 minutes చేస్తున్నారంటే దాన్ని ఒక 1 minute ల్యాగ్ చేయండి, అంటే 8 minutes వచ్చేటట్టు చూడండి. సో దానివల్ల మనకి ఏంటి లాభం అంటే మీ యూట్యూబ్ వీడియోలో ఫస్ట్ స్కిప్పబుల్ వీడియోస్, తర్వాత స్కిప్పబుల్ యాడ్స్, తర్వాత నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అనేవి వస్తాయి కదా, అది మానిటైజేషన్ అయిన తర్వాత. సో అప్పుడు వచ్చినప్పుడు ఓన్లీ 8 minutes కంటే కింద అంటే 7 minutes 6 minutes ఉన్న వీడియోస్ మాత్రం ఈ స్కిప్పబుల్ యాడ్స్ లేకపోతే నాన్ స్కిప్పబుల్ యాడ్స్ వస్తాయి. కానీ 8 minutes పైన ఉన్న వీడియోస్కి మిడ్ రోల్ యాడ్స్ కూడా వస్తాయి. ఈ మిడ్ రోల్ యాడ్స్ ఎట్లా అంటే మనం ఏదైనా సినిమా చూస్తాం లేకపోతే షార్ట్ ఫిల్మ్ చూస్తాం యూట్యూబ్లో, చూసినప్పుడు మధ్యలో మనకి వీడియో అడ్వర్టైజ్మెంట్స్ అనేది వస్తుంది అనమాట. సో 5 minutes కానివ్వండి, మళ్ళీ ఒక 2 minutes కానివ్వండి, ఇట్లా అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఈ సినిమాలు చూసినప్పుడు వస్తుంది. ఇట్లే మన వీడియోలు కూడా 8 minutes కంటే ఎక్కువగా ఉంటాయి, అంటే 10 minutes కానీ 15 minutes కానీ 12 minutes కానీ ఉంటే మనకి కూడా మధ్యలో యాడ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఆటోమేటిక్గా యూట్యూబ్ డిసైడ్ చేస్తుంది, లేకపోతే మనం కూడా డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మాన్యువల్గా మనము ఎక్కడ మధ్యలో యాడ్స్ రావాలనేది మనము పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా మనకి యూట్యూబ్ అనేది ఆప్షన్ ఇచ్చిందనమాట. ఇంతకుముందు ఈ వీడియో లెంత్ అంటే మిడ్ రోల్ యాడ్స్ రావాలంటే వీడియో లెంత్ మినిమం 10 minutes ఉండేది. సో దాన్ని ఇప్పుడు అంటే ఒక 1 year నుంచి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక 8 minutes ఉన్న వీడియోకి కూడా మిడ్ రోల్ యాడ్స్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఈ మిడ్ రోల్ యాడ్స్ ఉన్నాయి కదా అని మనము 3 minutes 4 minutes ఉన్న వీడియోని కూడా ల్యాగ్ చేసేసి ఏదో సుత్తి చెప్పేసి దాన్ని 8 నిమిషాలకు తెస్తే చూసిన వ్యూవర్స్ ఏంటంటే వాళ్ళు ఏం చూడాలో అది చూస్తారు, కానీ తర్వాత చూడాలంటే వీడియో లేదు, అంత సుత్తి చెప్తున్నాడు, ల్యాగ్ చేస్తున్నాడు వీడియోని, చెప్పాల్సిన మ్యాటర్ 8 నిమిషాలు చెప్తున్నాడు, అంటే 2 నిమిషాల్లో చెప్పాల్సిన మ్యాటర్ని 8 నిమిషాలు చెప్తే ఏమవుతాయంటే చూసే వాళ్ళకి ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనమాట. సపోజ్ మీ వీడియో అనేది 6 నిమిషాలు 7 నిమిషాలు అట్లా ఉందనుకోండి. సో దాన్ని 1 minute ల్యాగ్ చేయడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రతి వీడియోను మీరు 8 నిమిషాల పైన చేయాలనుకుంటే అది చాలా పొరపాటు అనమాట. సో చూసే వాళ్ళకి ఏంటంటే అది బ్యాడ్ ఇంప్రెషన్గా అనిపిస్తుంది అనమాట. వ్యూవర్స్కి అనేది వీళ్ళేం లేదు, ఈ వీడియోని ల్యాగ్ చేసి పెడుతున్నారు, దాంట్లో మ్యాటర్ కూడా ఏం లేదని అనుకుంటారు. సో దీనివల్ల ఈ వీడియో లెంత్ని మనము 8 minutes, ఒక సపోజ్ మీరు 10 వీడియోలు చేస్తే దాంట్లో ఒక 5 to 6 వీడియోస్ 8 minutes వచ్చే విధంగా చేయండి. సో తర్వాత వీడియోస్ మళ్ళీ కంటెంట్ కూడా మీరు మంచిగా మెయింటైన్ చేసే విధంగా ఆ వీడియోని అయితే 8 నిమిషాల్లో చెప్పే విధంగా ఉండాలన్నమాట. 8 నిమిషాలు లేకపోతే 10 నిమిషాల్లో చెప్పే విధంగా ఉండాలి. సో 2 minutes 3 minutes కంటెంట్ తీసుకొని దాన్ని ఎంత ల్యాగ్ చేసి చెప్పడం వల్ల ఏంటంటే చూసే వాళ్ళు కూడా చూడరనమాట. మీరు కొత్త యూట్యూబర్ అయితే మీరు ఇట్లా ఒక వీడియోని 7 నిమిషాలు తర్వాత 6 నిమిషాలు చేసేదాన్ని ల్యాగ్ చేయండి, ఒక 1 minute ఎక్కువ పెట్టుకోండి. మీకు మానిటైజేషన్ అప్రూవ్ కాకున్నా సరే, 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కాకున్నా సరే, కానీ ముందు నుంచి చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి మానిటైజేషన్ అప్రూవ్ అయిన తర్వాత మీరు ప్రతి వీడియోకి అడ్వర్టైజ్మెంట్ వచ్చే విధంగా చేసుకోవచ్చు, అంటే ఆన్ చేసుకోవచ్చు మానిటైజేషన్ని ప్రతి వీడియోకి. కాబట్టి ముందు నుంచే ఇట్లా మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారి మానిటైజేషన్ అప్రూవ్ అయిన తర్వాత మనకి రెవెన్యూ ఎక్కువగా జనరేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది మ్యాటరు. సో మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియో లెంత్ అనేది మినిమం 8 minutesగా ఉండే విధంగా చూసుకుంటే మనకి రెవెన్యూ అనేది ఎక్కువగా జనరేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్కి
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సో సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన అయితే గట్టిగా గుద్దండి. సో దానివల్ల నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో ఇప్పుడైతే ఉంటా. టాటా, బాయ్ అండ్ జై హింద్.